నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలో త్వరలో క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు ఉన్న సమస్యలను కాల్ సెంటర్ ద్వారా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రధానంగా గూడూరు పట్టణానికి త్రాగునీటి సమస్య లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి పలు శాఖల అధికారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, పట్టణ పరిధిలో ఎక్కడైనా వీధి దీపాలు వెలగకపోయినా ఫోన్ నెంబర్ 8790313233కి ఫోన్ ద్వారా సమాచారం తెలిపితే 2 రోజుల్లో ఆ ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గూడూరు పట్టణానికి త్రాగునీరు సరఫరా చేస్తున్న వాటర్ వర్క్స్ ను సందర్శించి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. రెండో పట్టణ పరిధిలో నిర్మించి ఉన్న టిట్కో గృహాల సముదాయంలో తన సొంత నిధులతో బోర్లు వేయించి ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తన నియోజకవర్గంలో రౌడీజాన్ని చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే పోలీస్ శాఖ వారి ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాటర్ మెసేజ్ పెట్టుకున్నారు అవే చార్పులు దానివల్ల నమస్తే ఓకేనా గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారం. గూడూరు పట్టణంలో లైట్లు ఎక్కడెక్కడ తేవడం లేదో అవన్నీ కూడా మా ఆఫీస్లో మళ్ళీ ఉంటాడు. ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాము. ఆయన ఫోన్ నెంబరు చెప్పా, ఈ నెంబర్ చెప్పు. 8790313233 మళ్ళీ ఒకసారి రిపీట్. 8790313233 ఈ నెంబర్కి ఎక్కడైతే లైట్ లేవట్లేదో దయచేసి ఫోన్ చేసి చెప్పండి. మీరు ఫోన్ చేసిన 2 రోజుల్లో అక్కడ లైట్ వేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే తరచూ గూడూరుకి నీళ్లు రాకుండా ఉండేటువంటి పరిస్థితి. నిన్న కూడా నీళ్లు రాలేదు. అదేమని అడిగితే మున్సిపల్ అధికారులు పాత లైన్ పగిలిపోయింది అంటున్నారు. రేపు మార్నింగ్ మేము వాటర్ వర్క్స్కి వెళ్తున్నాము. యుద్ధ ప్రాతిపదికగా వాటరు మళ్ళీ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే శానిటేషన్ విషయంలో కూడా మా క్యాంప్ ఆఫీస్ ఒకటి
స్టార్ట్ చేస్తున్నాం. 10-15 రోజుల్లో ఆ క్యాంప్ ఆఫీస్లో సపరేట్గా పురపాలకు సంబంధించినటువంటి వాటరు, లైటింగు, శానిటేషన్ పైన ఒక 2-3 అక్కడే పెడతాం. ఆ నెంబర్లు కూడా ప్రజలకు ఇస్తాం. ఖచ్చితంగా మీరు ఫోన్ చేస్తే, మీరు ఫోన్ చేసిన 2-3 రోజుల లోపల మీ సమస్యని పూర్తిగా తీర్చే విధంగా అక్కడ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో నాకు మంచి మెజార్టీ టౌన్లో ఇచ్చారు. మీ నమ్మకాన్ని ఎప్పుడు నేనైతే ఒమ్ము చేయను. జీవితాంతం మా కుటుంబం అంతా గూడూరు నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే గతంలో నా సతీమణి కూడా అన్ని వార్డు కూడా తిరిగారు. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా కౌన్సిలర్ను తీసుకొని ఆమెను కూడా ప్రతి వార్డులో తిరగమని చెప్పి కూడా చెప్తున్నాను. అలాగే నా కుమారుడు సెలవుల్లో వచ్చినప్పుడు అతను కూడా ఏ ఊర్లోకి వెళ్ళి ఏ వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. వచ్చిన తర్వాత అబ్బాయి కూడా ఎక్కడైతే ఊరు తిరిగారో ఆ ఊరికి కూడా అబ్బాయి వెళ్ళి తిరుగుతాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా స్టార్ట్ చేశాం, జరుగుతుంది పని కూడా. అట్లాగే గూడూరుకు సంబంధించిన వాటర్ వర్క్స్ విషయంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకుందామని చెప్పి గూడూరు పట్టణ ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అలాగే టిట్కో ఇళ్ళకు కూడా రేపు ఎల్లుండో కూడా వెళ్తున్నాం. అక్కడ తాత్కాలికంగా బోర్లు పడే పని అయితే మా సొంత డబ్బులతో, మున్సిపాలిటీ డబ్బులు ఉంటే ఉండింది, లేకపోతే మా సొంత డబ్బులతో బోర్లు వేసి అక్కడ పంపింగ్కి అటాచ్ చేసి ఆ యొక్క టిట్కో ఇళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి గూడూరు పట్టణ ప్రజలు నాకు సహకరించండి. అలాగే మా పార్టీ ఆఫీస్ సంబంధించిన నెంబర్ మీకు ఇచ్చాను, క్యాంప్ కార్యాలయం సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే 2-3 రోజుల్లో మీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే రేపు ఉదయం వాటర్ వర్క్స్ అంతా కూడా మేము మా నాయకులందరూ కూడా వెళుతూ ఉన్నాం. అక్కడ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పనులు జరిగాయి. ఎందుకంటే చెట్లు కూడా అక్కడ కూడా అమ్మేయడం జరిగింది. అంటే ఎంత అన్యాయం అంటే వాటర్ వర్క్ చెట్లు అమ్మేస్తారు, చెరువులో చెట్లు అమ్మేస్తారు. ఎంత మరీ నీచమైనటువంటి పరిస్థితి. నిన్న వాకాడులో ఒక లారీ ఇసుకని తీసుకొని దానిపైన పొట్టేసిపోతున్నారు. అంటే అంత స్మగ్లింగ్కి అలవాటు అయిపోయారు. మళ్ళీ మార్చాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఆలోచించాను. మొన్న గ్రావెలు ఎత్తదా స్వామి అంటే మొత్తం దొంగరావులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధంగా ఇవన్నీ సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మెయిన్గా రౌడీయిజం, నేను మళ్ళీ చెప్తున్నా, రౌడీయిజం అనేది కానీ ఊళ్ళో కనిపిస్తే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. ఎక్కడైనా సరే దౌర్జన్యాలు కానీ బెదిరింపు చర్యలు కానీ ఎక్కడికైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా దగ్గరుండి పోలీసు వారితో మాట్లాడి పోలీసు వారి సహాయ సహకారాలు తీసుకొని దాన్ని ఖచ్చితంగా అరికడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈ మధ్య గూడూరులో చాలామంది రౌడీలు వచ్చేస్తున్నారు. కొంతమంది వెళ్ళిపోయినారు అనుకుంటాను, ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోమని చెప్తున్నా. నా గూడూరులో రౌడీలు వద్దు, మాకు అవసరం లేదు, మేము చూసుకుంటాం. మా గూడూరు ప్రజలకి ఏదైనా సరే ఇబ్బంది కలిగించినా జాగ్రత్త, మీకైతే ఖచ్చితంగా మీకు ఇబ్బంది పడే కార్యక్రమం అని చెప్పి రౌడీలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి అప్పీల్ వలన గూడూరు రౌడీజం తగ్గి మీ కూడా మీరు వెళ్ళిపోండి. అయినా మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ చూసుకోండి, ప్రశాంతంగా బతకండి. మీరు బతకలేకపోతే మేము జీవనోపాధి కల్పిస్తాం, ఖచ్చితంగా కల్పిస్తా. మీ దగ్గర డిగ్రీ చదువుంటే నా దగ్గర రండి, మీకు ఉద్యోగం కల్పిస్తా. రౌడీజం వద్దునా, కాబట్టి రౌడీజం మానుకోమని చెప్పి నేను ఎక్కడైనా సరే రౌడీజం ఉంటే మీరు దయచేసి పోలీసు వారికి కానీ మాకు కానీ ఫోన్ చేసి చెప్పాల్సిన పరిస్థితి కూడా పౌరులుగా మీ బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమాన్ని కొనసాగించేందుకు సహకరిస్తున్న సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజేందర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ సిఆర్ రెడ్డి ఆసరా పథకం నిర్వహించారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం పట్టణ పరిధిలో గుర్తించిన పేదలకు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం ద్వారా ప్రతి నెల నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో డాక్టర్ సిఆర్ రెడ్డి భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ పేదలను గుర్తించి వారికి అండగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బొద్దేలు బాలసుబ్బారెడ్డి శ్రీరాబాబు, ఏలూరు వెంకటరమణారెడ్డి, ఈయన బాలసుబ్బారెడ్డి, ఏలూరు వెంకటరమణారెడ్డి, తులిమర్ల వెంకమ్మ, పాలపల్లి చైతన్యారెడ్డి, గూడూరు వంటలు కోనూరు వస్తానమ్మ, దుమ్మూరు ఈశ్వరమ్మ, పులిమెల్ల సుహాసిని, గూడూరు కూటము సరోజనమ్మ, శ్రీదేవమ్మ, ముఖ్యంగా సుభద్రని రెడ్డి సెక్షన్ సంఘం రాజపోషకులు సంఘ ఉపాధ్యక్షురాలు డాక్టర్ గృహిణి నగర్ గారు జవాహర్ స్వామి యొక్క సంకల్పంతో ఆశయంతో డాక్టర్ సిఆర్రెడ్డి ఆశ 3 సంవత్సరాలుగా ఒక సేవా కార్యక్రమం అంటే గూడూరులోని మొట్టమొదటిగా చేసే వ్యక్తులు నెరవేర్చే వ్యక్తులు వాళ్ళే. ఈ సంస్థ కూడా సింహపల్లి రెడ్డి సంక్షేమ సంఘానికి వెన్నుదన్ను. ఏ కార్యక్రమం అయినా చేయాలంటే ముందు మనస్ఫూర్తిగా సహకరించేటటువంటి వ్యక్తులు డాక్టర్ పెద్దాయి గారు సిఆర్రెడ్డి ఆసరాపంతో రెడ్డి సంఘంలో అంటే రెడ్డిస్లో కూడా చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రతి నెల 3 ఆదివారం క్రమం తప్పకుండా ఈ పరిసరకు అందించడం జరుగుతుంది. వాళ్ళు ఇదే కాదు, సంస్థకే కాకుండా మన గూడూరు చుట్టుపక్కల ఏం జరిగినా కూడా ఒక ప్రజా హాస్పిటల్గా, అదేవిధంగా ఏ కార్యక్రమాలు చేయాలని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఆరోగ్యపరంగా కానీ పేదల్ని ముందు పట్టించుకునేటటువంటిది. మనతో పాటు మనం బాగుండాలా, అందులో మనం ఉండాలా, నలుగురికి సర్వీస్ చేయాలనేటటువంటి సంకల్పంతో కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనడానికి అంటే ఎవరైతే దీంట్లో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసినందుకు మరొకసారి పుట్టిన బిడ్డలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టకరమని, పిల్లలను మంచి పౌరులుగా పెంచాలని లయన్స్ క్లబ్ ఆఫ్ వైజీపీ ఆధ్వర్యంలో గర్భవతులకు ప్రాజెక్టు చైర్మన్ మురళీనాయుడు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రతి నెల లయన్స్ క్లబ్ ఆఫ్ వైజీపీ ఆధ్వర్యంలో గర్భవతులకు కిట్లు అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ప్రసూతి కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వైజీపీ ఆధ్వర్యంలో బాలింతలకు చిల్డ్రన్ కిట్లు మరియు పౌష్టికాహారాన్ని క్లబ్ సభ్యులు అందజేశారు. నేటి కార్యక్రమం దాత కొడాలి జగదీష్ కుమార్తె అశ్విని పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ అందించారు. ప్రాజెక్టు చైర్మన్ మురళీనాయుడు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ వైజీపీ ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఎస్ఎల్ఎన్ స్వామి, గోపీనాథ్ రెడ్డి, రాధాకృష్ణరెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా 15వ తేదీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన పిల్లలకి 2 జతలు బట్టలు మరియు వాళ్ళకి సంబంధించినవి మరియు తల్లికి కొన్ని పౌష్టికాహారం, బ్రెడ్, రస్కుల్ ప్యాకెట్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాము. మొక్క పెరగాలంటే కుండి అందంగా ఉండటం కాదు, మొక్కలో ఉన్న మట్టి బాగా శ్రేష్టంగా ఉన్నప్పుడు మొక్క పెరుగుతుంది. ఆ విధంగా పిల్లల యొక్క పుట్టుకని గుణవంతులుగా తయారు చేయాలి అనేది మా లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా లేని వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి అది గ్రహించి మేము ప్రతి నెల ఒకసారి ఇక్కడ ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి కూడా దుస్తులు ఇస్తున్నాము, వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తున్నాము. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా తల్లిపాలు చాలా శ్రేష్టమైంది. చాలామంది పిల్లలకి తల్లిపాలు ఇవ్వకుండా చేస్తున్నారు. కానీ తల్లిపాలు ఇచ్చినందువల్ల బిడ్డలకి ఆరోగ్యాలతో ఉంటారు, వాళ్ళకి జబ్బులు రాకుండా ఉంటాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా మేము మెచ్చుకుంటున్నాము. ప్రతి నెల ఈ కార్యక్రమానికి మాకు పూర్తి సహకారం ఇస్తూ ఉన్నారు. ఈరోజు మాకు ఈ కృష్ణప్రియ స్టాఫ్ మేడం గారు కూడా
మాతో పాలు పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మా లయన్స్ క్లబ్ మెంబర్లు అందరూ కూడా రాధాకృష్ణ రెడ్డి గారు కానీ, ఎస్ఎల్ఎన్ స్వామి గారు కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, ఇట్లా జగదీష్, ముఖ్యంగా ఈరోజు జగదీష్ వాళ్ళ కుమార్తె కొడాలి తన్విసాయి అశ్విని వాళ్ళ యొక్క బర్త్డే 13వ తేదీ అయినా కూడా ఇక్కడ లేని వాళ్ళ దగ్గర ఈ జరుపుకుని వీళ్ళకి కనుక కొంత ఇస్తే కనుక మనకు కూడా కొంత పుణ్యం కలుగుతుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళ యొక్క కొడాలి మా లయన్స్ మెంబర్ అన్నమాట ఈ జగదీష్. ఈ తన్విసాయికి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, వస్తు వాహనాలు, ఆత్మజ్ఞానం కూడా కలగాలని మేము కోరుకుంటూ మా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని పురస్కరించుకొని మరియు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిన సందర్భంగా నెల్లూరు నగరంలో తలపెట్టిన బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని జనసేన పార్టీ నాయకులు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఆదివారం నాడు తలపెట్టిన భారీ బైక్ ర్యాలీ కార్యక్రమం విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ జనసేన పార్టీ నాయకులు గూడూరు పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలో నిర్వహించనున్న బైక్ ర్యాలీలో పాల్గొనదలిచిన జనసేన పార్టీ శ్రేణులు మధ్యాహ్నం 2 గంటలకు గూడూరు పట్టణంలోని సుందర్ మహా థియేటర్ వద్దకు చేరుకోవాలని నాయకులు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడికి చేసినటువంటి జన సైనికులందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ముగ్గురు కలిసి ఎన్డీఏ కూటమిగా ఫామ్ అయ్యి మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే కొన్ని శాఖలకి అయ్యారు. కాబట్టి ఈ పురస్కరించుకొని నెల్లూరులో మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రేపు 16వ తారీఖు విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది. కావున బైక్ ర్యాలీగా రేపు సాయంత్రం 16వ తారీఖు 4 గంటలకి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ ఇచ్చేసి మన గూడూరు నియోజకవర్గం తరఫున ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై జగన్. విద్యలో రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం అభినందనీయమని ఆర్మీనపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ రమేష్ అన్నారు. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆర్మీలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ వారోత్సవాలలో భాగంగా పాఠశాలలో చెట్లు నాటారు. 10వ తరగతి విద్యార్థుల సక్సెస్ మీట్ నిర్వహించి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కళ్ళూరు సుజాత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగదు పురస్కారం మరియు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల హెడ్ మాస్టర్ రమేష్ మరియు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఏ గోల్ మనం రీచ్ అవ్వాలి, మన లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కావాలి. కాబట్టి మంచిగా చక్కగా ఆలోచించి అర్థమవుతుందా మీకు? వాళ్ళ ఇంగ్లీష్ మాస్టర్స్ కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి తక్కువ సమయంలో 92 మార్కులతో విజయాన్ని సాధించడం జరిగింది. 80 సర్టిఫికేట్లు మరియు నగదు మరియు ఉన్నంతసేపే చల్లగా ఉంటుంది, మిగిలినటువంటి టైం అంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది కారణం ఈ చెత్తను ఏదైనా చేస్తామనుకునేటటువంటి పరిస్థితి ఉంటే దాని ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్ కాలంలో. మనమే అనుభవిస్తున్నప్పుడు ఒకప్పుడు చాలా వాతావరణ కాలుష్యం, ఈ వాతావరణ కాలుష్యాన్ని అదుపు నగదుతో పాటు నగదు బహుమతిని కూడా ప్రసాదించారు. ఇది చాలా గొప్ప విషయం. తీసుకోవాలి ప్రతి టీచరు బోధించడం జరిగింది. కాబట్టి ఈ అమ్మాయి కూడా 94 మార్కులతో సంవత్సరంలో విజయాన్ని సాధించినందుకు ఇంటర్వ్యూలో మంచి కాలేజీలో చేర్పించవలసిందిగా కోరుతున్నాం. అసలు ఆ రోజు స్టేజ్ మీద చెప్పినట్టుగా డెఫినెట్గా అందరూ పాస్ అయ్యారు. అందరూ ప్రతి సబ్జెక్ట్లో 100% పాస్ అవడం అనేది స్టార్ట్ జోక్. కానీ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే సైన్స్లో ఇద్దరు టీచర్లు, అదే ప్రాబ్లం అన్నమాట. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళే బాటనీ వాళ్ళు ఏమనుకుంటారు
అక్కడ వేసుంటారులే అని చెప్పేసి ఆ బాటనీ టీచర్ ఏంటంటే ఆయనకు వచ్చే మార్కులు వేసి ఏదో కొత్త భక్తి 1-2 మార్కులు కలుపుతాడు. కూడా 10th క్లాస్లో మంచి రిజల్ట్ సంపాదించాం. యాన్యువల్ డే చేయాలనుకున్నాము, ఎంతవరకు చేయగలము అనేటువంటిది నిరుత్సాహం మాలో ఉంది. కానీ దాని పక్కన పట్టుదల ఉంది, నిరుత్సాహం పక్కన పట్టుదల ఉంది. ఈ రెండింటితో మేము ఏం చేసామంటే, ఎంతో మంది విద్యార్థులు చదువుంటారు, ఎక్కడెక్కడ ఉంటారు. చివరి దశలో మీరున్నారు. మీ చేతుల మీద పాఠశాల యొక్క భవిష్యత్తు ఆధారపడింది. కాబట్టి ఈ పాఠశాలను మనం బాగా డెవలప్ చేసి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలో చేరి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానానికి మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ వారి కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ వారిని వారి కుటుంబ సభ్యులను దేవస్థానం అధికారులు శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి, టెంపుల్ పిఆర్ఓ నాగభూషణ్ నాయక్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.